హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మాట్లాడే టాపిక్ హోప్, ఆశ. ఎందుకు ఒక మనిషికి ఆశ అనేది అంత ఇంపార్టెంట్? ఎందుకు మనిషి ఆశ లేకుండా బతకలేడో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు లైఫ్లో ఏదైనా దొరికేది ఉంటే అది మనకి పూలల్లో పెట్టి దేవుడు అస్సలు ఇవ్వడు. ఏదన్నా సంతోషం మనకిచ్చేది ఉంటే దానికంటే ముందు 100 బాధలు మనకి గిఫ్ట్ ర్యాప్ చేసి ఇస్తాడు. ఈ సంతోషం విలువ తెలవాలని ముందు బాధ పెడతాడు. ఆ బాధలో మనం సంతోషం విలువని తెలుసుకుంటాము. హోప్, ఒక ఆశ మనిషిని బ్రతికుండేటట్టుగా చేస్తుంది. ఒక ఆశ మనిషిని లైఫ్లో ముందుకెళ్ళేటట్టుగా చేస్తుంది. అదే ఆశ ఎక్కువగా ఉంటే మనిషి చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు. కానీ అదే ఆశ లేనప్పుడు మనిషి చచ్చిపోయిన శవంతో సమానం. ఎప్పుడైనా లైఫ్లో ఏదైనా పొందలేదు అంటే భయపడకండి. మీకు మేబీ ఈరోజు సక్సెస్ రావట్లేదేమో, కానీ మీరు చేయాల్సిన పని చేస్తూ ఉంటే మీ దాకా సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఆశని ఎప్పుడు వదలకండి. ఆశని వదిలారంటే శ్వాస తీసుకోవడం, బతకడం మానేసినట్టుగా. ఐ అండర్స్టాండ్, చాలా బాధలు ఎదుర్కొన్నారు. కానీ అన్ని బాధలకి ఒకరోజు ఒక చిరునామా, ఒక ఫుల్ స్టాప్ అండ్ ఒక డెస్టినేషన్ అనేది వస్తుంది. ఆ రోజు యు విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సక్సెస్, యాజ్ రైట్లీ సెడ్, ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ. ఇదేదో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ కాదు, రియల్గా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన మంత్రం. సక్సెస్ని మనం అచీవ్ చేశాక హ్యాపీగా ఫీల్ అయ్యే దానికంటే దారిలోనే ఎంజాయ్ చేసుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్తే మనకు అసలు అది కష్టంగానే అనిపించదు. ఇదే కాకుండా మనం ఎప్పుడైనా ఏదైనా పోరాడాలి, గెలవాలి అనుకున్నప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలని ఎదుర్కొనే ధైర్యమే, ఆ మనోబలమే ఈ హోప్. నెవర్ గివ్ అప్ హోప్. వాట్ ఎవర్ బీ ద సిచ్యువేషన్, హౌఎవర్ బీ ద సిచ్యువేషన్. మీతో పాటు ఎవరైనా ఉన్నా లేకపోయినా, మీకు రిసోర్సెస్ ఉన్నా లేకపోయినా, మీ ఆశని మాత్రం వదులుకోకండి. బికాస్ ఈ ఆశని మిమ్మల్ని ముందుకెళ్ళేటట్టుగా చేస్తుంది, మిమ్మల్ని చిరారుగా ఉంచుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐ హోప్ ఐ మేడ్ మై మెసేజ్ వెరీ క్లియర్ టు యూ అండ్ ఇట్ విల్ హెల్ప్ సంబడి. ఎవరికైనా ఈ మెసేజ్ హెల్ప్ అవుతే ఐ విల్ బీ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద ఛానల్. మీ సబ్స్క్రిప్షన్ మమ్మల్ని ముందుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బీ హ్యాపీ.